పూరా లోకల్. అటు గోషామహల్ ఇటు జూబ్లీ హిల్స్ ఎక్కడ పేరు వినిపించినా అందరికీ గుర్తొచ్చేది బీజేపీ పార్టీ నుంచి మీ పేరే వినిపిస్తుంది. అంటే మాధవిలత అసలు ఇంకెవరు లేరనుకుంటున్నారా బీజేపీ పార్టీలో? ఒక మీరే ఎందుకు కనిపిస్తున్నారు అంటే కారణం ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వినిపిస్తుందో వాళ్ళని అడగాలంటారు నాన్న. నేను చెప్పలే, పార్టీ పెద్దలు చెప్పలే. మీకు ఎక్కడి నుంచి వినిపిస్తోంది? ప్రజల నుంచి వినిపిస్తోంది. కాబట్టి ఒక ప్రజల్లో నుంచి ఒక టూర్ చేయండి మీరు. వాళ్ళ భావాలకు, వాళ్ళ ఆశీర్వచనానికి, వాళ్ళ కోరికకు నేనెలా సమాధానం చెప్పగలను నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలాగూ రాబోతున్నాయి, అది మాత్రం పక్కా. సో మీరు పోటీ చేయబోతున్నారా? నాకు తెలీదు, కానీ అధిష్టానము ఇటు రాష్ట్రంలో పెద్దలు ఉన్నారు, పూజ్యులు పెద్దలు, పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పార్టీలో యోధులు, అంటే ఎప్పటి నుంచో పార్టీలో ధ్వజస్తంభంలా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన అంత అనుభవజ్ఞుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఇదే కాకుండా నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరికన్నా వయసుతో సంబంధం లేకుండా నేను ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వచ్చిన వ్యక్తిని. కాబట్టి వీళ్ళందరి నిర్ణయం కనుక నేను నిలబడాలి అనైతే ఖచ్చితంగా వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది, నేను నిలబడతాను. నాకు నిలబడడానికి అభ్యంతరాలు ఎక్కడ నుంచి లేవు. ఎక్కడ నిలబడినా ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఆయన అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ తక్కువ న్యాయాలు లేవు. జూబ్లీ హిల్స్లో కనీసం ఒక పండ్ల బండి పెట్టుకోవాలన్నా, ఒక కూరగాయల బండి పెట్టుకోవాలన్నా మామూలు వసూళ్లు చేసేంత దయనీయ స్థితిలో ఉంది అక్కడ. ఏషియాలోనే అతి పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది బోరబండలో. అంటే ఎంత బీదరికం ఉందో ఆలోచించు తండ్రి. పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ అంటారు. అది ఇక్కడ జూబ్లీ హిల్స్ రా నాయన, అసలు జూబ్లీ హిల్స్ అన్ని ఖైరతాబాద్ లోకి వస్తుంది. ఆ జూబ్లీ హిల్స్ శ్రీనగర్ కాలనీ నుంచి మొదలవుతుంది. అర్థమైందా? అర్థమైంది. అది ఆసామి జూబ్లీ హిల్స్ కాదు, కష్టపడేవాడి జూబ్లీ హిల్స్. అది బోరబండ, యూసుఫ్ నగరు, కాస్త శ్రీనగర్ కాలనీ ఒక పాష్ ఏరియా. ఎన్నైనా ఎల్లారెడ్డి కూడా అంత వాళ్లే, బీదవాళ్లే కదా నాన్న. వలసపోయి వచ్చిన వాళ్లే కదా, వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ తెలంగాణ వాళ్ళు. ఆ పిల్లలు, ఆ యువకులను చూస్తే ఏముంది, అమ్మా నాయన రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం, ఈ పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లల్ని అంతా పాడు చేస్తూ రౌడీజం, గూండాయిజంలోకి తీసుకురావడం. ఆ తల్లి కడుపుకు తెలుస్తున్నాయి నా కోత. నాకు కనుక పార్టీ అవకాశం ఇస్తే ఇక వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత ఇంకా భగవంతుడు మనకి ఇచ్చినట్టే లెక్క. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి అంటే టికెట్ గురించి తర్వాత ఆలోచిద్దాం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఓటుని నోటుకి పెళ్లి చేయకండి. ఏమైనా ఓటుకి నోటుతో పెళ్లి చేయకండి. ఆ నోటు ఎంత దూరం ఉంటే ఓటుకు నిజమైన బలము, నిజమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన రోజు మారేది కేవలం మీ జీవితాలు కాదు, మారేది ఒక తల్లి, తండ్రి, పిల్లల భవిష్యత్. అక్కడ ఏ బడుగు వర్గంగా బస్తీలలో కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలు గంజాయి పాలవుతున్నారు, మందుకు వ్యసనం అవుతున్నారు. అవంతా ఇంత ఇస్తే యువకులు పోయి లేనిపోని అత్యాచారాలు, అన్యాయాలు చేసి వస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి నాన్న వాడి జీవితాలు? ఇంతకన్నా అన్యాయం ఇంకేదీ లేదు. అది బాగుపడాలంటే, ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, నిజంగా జూబ్లీ హిల్స్ పేరు పెట్టుకున్నందుకు అది జూబ్లీ హిల్స్ లాగా తయారవ్వాలంటే ఒక్కసారి జీవితంలో ప్రతి ఓటర్, నా కోసమే కాదు, నా బిడ్డ కోసము, నా పిల్లల కోసము, నా బస్తీ కోసం, నా బడుగు వర్గం కోసం అని నిద్ర మేల్కొన్న నాడు నేనక్కర్లేదు నాన్న. అలాంటి వాడు ఎవడు నిలబడినా కూడా వాడిని గెలిచిపించుకుంటే చాలు. అంటే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. మనం మాత్రం మైనారిటీని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాం? వాళ్ళకి బాధ లేవనుకుంటున్నామా? నూర్ఖాన్ బజార్ ఓనైనా నీకు తెలుస్తుంది. వాళ్ళ నేను తిరిగేసి వచ్చిన, ఇప్పుడు వాళ్ళ కోసం పోరాటం మొదలు పెడుతున్నా. వాళ్ళ కోసం కూడా నూర్ఖాన్ బజార్లో పసమంద ముస్లింలు వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకో తెలుసు, అక్కడ హిందువుల ఇండ్లు ఖాళీ చేస్తున్నారు, ముస్లింల ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. బీదోళ్ళవి ఎంత ఉంటుందా? ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావా, ఇంట్లో సగం ఉంటుందా వాళ్ళ ఇల్లు. ఎందుకు ఖాళీ చేయాలి చాలా వీళ్ళది? ఎందుకంటే వీళ్ళని తన్ని తరిమితే అందరినీ కలిపి బీదరికం అనేది వాడి శాపం. అంటే వాళ్ళ వెనకాల అడిగేటోళ్ళు లేడనా? లేరు, ఖాళీ చేయించేదే పదవులలో ఉన్నోళ్ళు. అంటే మీ దగ్గరకు వచ్చారు ఎవరన్నా పసమంద నుంచి?
ఎందుకు రాలే? నిన్న కూడా వచ్చింది ఒక ఆమె, ముస్లిం ఆమె వచ్చింది. నేను ఒకటే చెప్పిన, నిలబడడానికి నాకేం పెద్ద కష్టం కాదు తల్లి. అటు హిందువైనా ముస్లిమైనా ముందర నేను నిలబడతా, గోలి నన్ను దాకి పోవాలి, చంపేటోడు నన్ను చంపాకే నీ దగ్గరికి రావాలి. కానీ నీవు నీ కోసం నిలబడగలవా? ఈ రోజు నేను ఉంటదా? రేపు నేను ఉండా? ఏమన్నా చిరంజీవినా, ఆంజనేయ స్వామినా, నేను ఏమైనా మార్కండేయున్నా? జీవితాంతం బతుకుంటా నీకు. ఈ రోజు మాధవకు ఉంటది, అమ్మ ఉంటది, రేపు చచ్చిపోతుంది. అప్పుడు నీ కోసమైనా నువ్వు నిలబడాలి కదా. నీ కోసం నువ్వు నిలబడతానంటే ఆ ముస్లిం అమ్మతోటే చెప్పిన, నీ కోసం నీ వాళ్ళందరూ బీద ముస్లింలందరూ నిలబడతానంటే చెప్పు. ఆ దినం నువ్వు ఆడ నిలబడు ఒక గ్యాంగ్ తోటి, నేను నీ ముందు వచ్చి నిలబడతా. ఎవరికైనా ఇదే సమాధానం చెప్తా. నా బాధ్యత పోరాడేవాడిలో శక్తి నింపడం. అట్లా శక్తి నింపినాక వాడి కోసం పోరాడడం.